హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 2 రోజుల క్రితం విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్ వద్ద ఒక మహిళని ఒక వ్యక్తి తీవ్రమైన దుర్భాషలు ఆడడమే కాకుండా చేయి చేసుకున్నాడని కూడా మనకు వార్తలు రావడం జరిగింది. ఆవిడ దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆవిడ కంప్లైంట్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోల్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ ఆవిడ ఒక మహిళ 2 రోజుల క్రితం జగదాంబ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆవిడని పర్సనల్గా దుర్భాషలు ఆడడమే కాకుండా చేయి చేసుకోవడం జరిగిందని చెప్పి ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్టుకు స్పందిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా వరకు ఆ మహిళలకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలోనే ప్రచారం చేయడం జరిగింది. కాకపోతే ఈ విషయముగా మనం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీని అభినందించాల్సిందే. ఎందుకంటే అది ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం చాలా వరకు సముచితమే. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం చాలా త్వరగా రియాక్ట్ అయ్యి దీనికి సంబంధించిన విచారణ కార్యక్రమాలు తొందరగా ముగించి కేవలం 48 గంటల్లోనే ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా విశాఖపట్నం పోలీసులు అత్యంత జాగ్రత్తగా ఈ కేసును డీల్ చేసి 48 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. దీనికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ పోలీసులను అభినందించడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని, దానివల్లనే ఆయన మహిళల్ని దుర్భాషలాడి కొట్టడం జరిగిందని చెప్పి పోలీసులు మన నుంచి మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ఈ మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తిని మానసిక చికిత్స కోసం ఈ మెంటల్ హాస్పిటల్లో, మానసిక వైద్యశాలలో ఆయన్ని అడ్మిట్ చేయడం జరిగిందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అంత పబ్లిక్గా జగదాంబ సెంటర్ అంటే హెవీ ట్రాఫిక్ ఉండి విపరీతమైన జనాలు ఉండే సెంటర్ అది. అటువంటి సెంటర్లో ఒక మహిళని అలా దుర్భాషలాడి కొడుతుంటే చుట్టుపక్కల ఉన్న జనాలు ఎవరూ కూడా దాన్ని అడ్డుకోలేదు, ఆవిడికి సపోర్ట్గా కూడా వెళ్ళలేదు. కాకపోతే ఇది కొంతవరకు చాలా దురదృష్టకరమైన విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.